నమస్కారం. ఏటీవీ న్యూస్ తెలుగుకి స్వాగతం. పట్టెడన్నం కోసం 2 రోజుల నుంచి ఆశగా ఎదురు చూస్తున్న వరద బాధితుల ఆకలి కేకలు, చంటి పిల్లలు గుక్కెడు పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్న ఘటనలు, అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలకు షుగర్, బీపీ మందులు లేక పడుతున్న ఇబ్బందుల వైనాలు, ఇలా ఎన్నెన్నో ఘటనలు, ఇబ్బందులు మనకు మీడియా సాక్షిగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఉప్పొంగుతున్న కృష్ణమ్మ బెజవాడ వాసులను బెంబేలెత్తిస్తోంది. భారీ వర్షాల దాటికి విజయవాడ విలవిలలాడుతోంది. కొండపైనున్న దుర్గమ్మ సాక్షిగా నగరం అంతా మునిగిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. వెనక్కు నెడుతున్న బుడమేరు వరద నీటి ప్రవాహం సింగ్నగర్ లాంటి కొన్ని ప్రాంతాలను జల దిగ్బంధనం చేసింది. ఇటువంటి విపత్తును బెజవాడ మునుపెన్నడూ చూడలేదు. అయితే గతంలో 1903లో 2009లో వచ్చిన వరదల జ్ఞాపకాలు చెరిగిపోలేదు. అప్పటి సంఘటనల నుంచి నగరవాసులు కానీ, ప్రభుత్వాలు కానీ, స్థానిక సంస్థలు కానీ పెద్దగా పట్టించుకుంది లేకపోవచ్చు. ఇప్పటి వరద బీభత్సం నగరవాసులకు తీవ్రంగా భయపెట్టింది. చివరికి గొంతు తడుపుకునేందుకు గుక్కెడు మంచినీళ్లు దొరక్క తడారిపోతున్న గొంతుకలతో ప్రజలు అల్లాడారు. ఇవి జలదిగ్బంధంలో చిక్కుకున్న విజయవాడలో అడుగడుగునా కనిపించే హృదయ విదారక దృశ్యాలు. రెక్కాడితే గాని జీవనం గడవని కుటుంబాలు ఎన్నో వరద బారిన పడి అల్లాడుతున్నాయి. మొత్తం మీద విజయవాడ నగరవాసుల జీవనం అల్లకల్లోలమయ్యింది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఏర్పడిన నగరాల్లో అన్నిటా తనదైన ప్రత్యేకతతో అభివృద్ధి చెందిన ప్రాంతం విజయవాడ. బలమైన సాంఘిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలకు చిరునామా. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో ఎందరికో ఆశ్రయం కల్పించిన నగరం. కానీ నేడు విజయవాడను విహంగ వీక్షణంలో చూస్తే జల దిగ్బంధనంలో గజగజలాడుతున్న నగరంలా ఉంది. విజయవాడ స్మృతి పథంలో మెదలగానే మనసు మౌనంగా విలపిస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షాలు, వరదలు విజయవాడ నగరాన్ని చుట్టుముట్టాయి. ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో భాగంగా పాలు, ఆహారం, త్రాగునీరు, మందులు అందిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ చాలడం లేదు. అందరికీ అందడం లేదు. ఏమిటి దుస్థితి? ఎవరు చేసిన పాపం ఇది? నగరవాసుల మీద ప్రకృతి పగబట్టిందా? ఇంతకీ ఇవి శిక్షలా, కఠిన పరీక్షలా? కొండ చర్యలు విరిగిపడి కొందరు, వరదల్లో కొట్టుకుపోయి మరికొందరు, అనారోగ్యం బారిన పడి అసువులు బాసింది ఇంకొందరు. ఇలా ప్రతి ఒక్క ఘటన మనస్సును కలిచివేసేదే, కంటతడి పెట్టించేదే. ప్రకృతి కన్నెర్ర చేస్తే దాని ఫలితం ఇంతలా ఉంటుందా? భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా? బుడమేరు వాగే నగరవాసులను నీట ముంచిందా అని అనిపిస్తుంది. విజయవాడ నగరానికి ఇటువైపు కృష్ణానది, అటువైపు బుడమేరు వాగు. భారీ వర్షాల కారణంగా వెల్లువెత్తిన వరద మొత్తం విజయవాడను ముంచెత్తింది. ఎటు చూసినా వర్షపు నీళ్లే. కనుచూపు మేర ఇంకేమీ కనిపించకుండా నీళ్లే ఆవహించి నగరవాసులకు కన్నీళ్లను తెప్పిస్తున్నాయి. 2 రోజుల నుంచి అక్కడి ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. మరీ ముఖ్యంగా సింగ్నగర్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఈ జల విలయం. భారీ వర్షాలు, వరదల కారణంగా విద్యుత్ సరఫరా తీవ్ర అంతరాయంలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా కరెంటు నిలిపేశారు.
మొబైల్ ఫోన్లలో ఛార్జింగ్ లేక సిగ్నల్ దొరక్క అయిన వాళ్లకు తమ దుస్థితి చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నారు నగరవాసులు. చుట్టూ నీరు, రాత్రి వేళల్లో అంధకారం, డబ్బులు ఉన్నా కొనడానికి ఏమీ దొరకని పరిస్థితి. కొందరు కట్టుబట్టలతో కొన్ని చోట్ల బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు. చలిగాలులకు కప్పుకునేందుకు ఏమీ లేక పసిబిడ్డలతో ఉన్న తల్లులు ఎందరో. గడిచిన 3 రోజుల నుంచి అధ్వాన్నంగా వారి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు అంధకారం, మరోవైపు వరద బీభత్సం. ఆకలి బాధలు, చిన్నారుల ఏడుపులు. ఒకటేమిటి, ఇప్పుడు విజయవాడ నగరం చిగురుటాకులా కంపిస్తోంది. అపార్ట్మెంట్స్లలో ఉన్న వాళ్ళు హమ్మయ్య అని అనుకునేలా లేదు పరిస్థితి. కొన్ని అపార్ట్మెంట్లలోని మొదటి, 2వ అంతస్తులలోకి కూడా వరద నీరు రావడంతో వాళ్లను అపార్ట్మెంట్ పై అంతస్తుకి అధికారులు తరలించాల్సి వచ్చింది. మరికొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే కొందరిని పునరావాస కేంద్రాలకు పంపడం కూడా జరిగింది. పడవల ద్వారానే ఆహారాన్ని సప్లై చేయడం జరిగింది. అయితే అది కొంతమేర సాధ్యం కాకపోవడంతో డ్రోన్ల ద్వారా కూడా ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రెస్క్యూ టీంలతో వరదలలో నడుస్తూ పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 3 లక్షల మందికి ఆహారాన్ని అందిస్తుంది అక్షయ పాత్ర. రాష్ట్రంలో పలు ప్రాంతాల ప్రజలు వారికి తోచింది సీఎం సహాయ నిధికి అందిస్తున్నారు. మళ్ళీ వెంటనే ఇలాంటి ఉపద్రవం రాకపోతే నగరం పూర్వస్థితికి రావాలంటే కనీసం 3 వారాలైనా పడుతుంది. ప్రకృతి ప్రకోపం ఈ వరదలు. ఎంత ముందుగా అంచనా వేసినా ఉపద్రవం ఇలా ఉంటుందని అంచనా వేసేలోపే జలప్రలయంగా మారవచ్చు. కేరళలో మొన్నటి మయనాడ్ సంఘటన తరువాత దేశం మొత్తం జలప్రలయం ఉగ్రరూపం చవిచూసింది. ఇటువంటి విపత్తుల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. అలాగే ఇలాంటి సందర్భాలు ఎదురైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పౌర జీవనం స్తంభించకుండా, ప్రాణ నష్టం జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ప్రకృతి తొలి సంకేతం మాత్రమే. ప్రజలు కూడా బాధ్యత వహించాలి.